गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు అర్పించి గీతామాత దివ్య చరణములకు ప్రణమిల్లి మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు అర్పించి మీ అందరి హృదయాలలో వెలిగే ఆ పరమాత్మకు ప్రణమిల్లి ఇంతవరకు మనము 7వ అధ్యాయాన్ని గురించి చెప్పుకున్నాము. ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయము 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగాన్ని గురించి విచారించుకుందాము. ప్రప్రథమంగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను 7 ప్రశ్నలు ప్రశ్నిస్తున్నాడు. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఓ భగవంతా, బ్రహ్మమనగానేమి, అధ్యాత్మమనగానేమి, అధిభూతమని దేని చెప్తారయ్యా, అధిదైవతమని దేని చెప్తారు అని మొదటి శ్లోకంలో 4 ప్రశ్నలు అర్జునుడు వేసినాడు. ఆ తర్వాత శ్లోకంలో ఇంకా 3 ప్రశ్నలను అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అయ్యా, ఈ శరీరములో, ఈ దేహములో అధియజ్ఞుడు అనబడేవాడు ఎవరు? అధియజ్ఞుడు ఎవరు? ప్రయాణ కాలములో ఈ శరీరాన్ని వదిలేటప్పుడు యోగులు నిన్ను ఏ విధంగా తెలుసుకుంటున్నారయ్యా అని ప్రశ్నిస్తున్నాడు. ఆ 7 ప్రశ్నలకు సమాధానంగా భగవంతుడు తన బోధను ప్రారంభిస్తున్నాడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంగితః. అర్జున, అక్షర రూపమైనటువంటి యొక్క ఈ పరబ్రహ్మ స్వరూపాన్నే బ్రహ్మము అంటారయ్యా. ఆ పరబ్రహ్మం యొక్క స్వభావమైనటువంటి యొక్క ఈ జీవాత్మనే అధ్యాత్మం అంటున్నారు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంగితః. ఈ భూతజాలాన్నంతా పుట్టించేటువంటి సృష్టి వ్యాపారం ఏదైతే ఉందో దీన్నే కర్మ అని చెప్తున్నారు పెద్దలు అంటున్నారు. ఆ తర్వాత అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం
అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. అధిభూతములని దేని చెప్తారంటే ఈ మనకు కనిపించేటువంటి యొక్క ఈ భూతజాలం, ఈ ప్రాణికోట్ల శరీరాలన్నింటినీ కూడా అధిభూతం అంటున్నారయ్యా. అవి నశించేటువంటివి, నశించే ఈ శరీరాలనే అధిభూతమని చెప్తున్నారు. అధిభూతం క్షరోభావ పురుషశ్చాధిదైవతం. అన్ని జీవులకు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి యొక్క హిరణ్య గర్భుణ్ణే అధిదైవతం అని చెప్తున్నారయ్యా. ఈ శరీరంలో అంతర్యామిగా ఉండబడేటువంటి యొక్క నన్నే అధియజ్ఞు అని చెప్తున్నారు. నేనే అధియజ్ఞుణ్ణి. ఈ యొక్క దేహంలో ఉండబడే అంతర్యామి స్వరూపంగా నేను అధియజ్ఞునిగా చెప్పబడుతున్నాను అని భగవంతుడు చెప్తూ ఆ తర్వాత అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాత్యత్ర సంశయః. అంతకాలంలో కూడా నన్నే స్మరిస్తూ ఎవడైతే ఈ యొక్క శరీరాన్ని వదులుతున్నాడో అటువంటి వాడు తప్పకుండా నన్నే పొందగలుగుతున్నాడని భగవంతుడు చెప్తున్నాడు. దాంట్లో సంశయం అనేది లేనే లేదు అంటున్నాడు. కాబట్టి అంతకాలంలో భగవన్నామస్మరణ కలగాలంటే మనం జీవితమంతా అభ్యాసం చేసినప్పుడే ఆ యొక్క దేహాన్ని వదిలేటప్పుడు ఆ భగవన్నామస్మరణ మన జ్ఞాపకానికి వస్తుంది, కానీ లేకపోతే రాదు. అందుకొరకు జీవితంలో మనము ఏ విషయాన్నైతే నిరంతరం చింతిస్తూ ఉంటామో అదే మనకు మరణ సమయంలో స్మృతికి జ్ఞాపకానికి వస్తుంది. కాబట్టి అందువల్ల ఎటువంటి భావాలతో ఈ యొక్క దేహాన్ని వదులుతారో జీవులు వారికి అటువంటి యొక్క గతియే సంభవిస్తుందని వచ్చే శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేభరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఎవడెవడు ఏ భావాలతో ఏ భావాలను స్మరిస్తూ ఈ శరీరాన్ని వదులుతాడో వానికి అటువంటి గతియే లభిస్తుందని భగవంతుడు చెప్తున్నాడు. ఉదాహరణకు పెద్దలు మనకు చెప్తున్నారు కదంటే, ధనము ధనము ధనము, పైసా 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 అంటూ కలవరిస్తూ ఎవడైతే ఈ శరీరాన్ని వదులుతాడో వాడు వచ్చే జన్మలో పాముగా జన్మిస్తాడు. ఎందుకంటే ఆ ధనమే అనే కోరిక వానిలో ప్రగాఢంగా ఉంది కాబట్టి వాడు పామయ్యి, నాగుపామయ్యి ఆ ధనాన్నే సంరక్షిస్తూ అటువంటి యొక్క జన్మను పొందుతాడు. ఆ విధంగా ఎవరైతే పిల్లలు కొడుకులు బిడ్డలు అని స్మరిస్తూ వారి అందే మనసు పెట్టి చనిపోతారో అటువంటి వాడు పంది జన్మనెత్తాడు. ఎందుకంటే పందికి 10 పిల్లలు, ఆ పిల్లల మోహంలో నువ్వు శరీరాన్ని వదిలినావు కాబట్టి నీకు పిల్లలే నీ జీవితంగా భావించినావు కాబట్టి అటువంటి యొక్క పంది జన్మ నీవు పొందుమని భగవంతుడు ఆ పంది జన్మనిస్తున్నాడు. మరియు ఎవరైతే స్త్రీ వ్యామోహంతో చనిపోతారో అటువంటి వారు వేశ్యగా జన్మిస్తారు అని పెద్దలు చెప్తున్నారు. అందువల్ల ఏ భావాలతో ఎవడెవడు ఆయా శరీరాలను వదులుతున్నాడో వాడు అటువంటి యొక్క జన్మనే ఎత్తుతున్నాడని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి తస్మాత్ అంటున్నాడు. అంటే కావున మరి ఎల్లకాలము నువ్వు ఆ భగవన్నామస్మరణ చేసినప్పుడే నీకు అంతకాలంలో అటువంటి యొక్క స్మరణ వస్తుంది. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి యో మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. అందువల్ల నువ్వు సర్వకాల సర్వావస్థల యందు నన్నే స్మరిస్తున్నట్లయితే, నీ మనసును బుద్ధిని నాకే అర్పించినట్లయితే నువ్వు తప్పకుండా నన్నే పొందగలుగుతున్నావని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు ఆ భగవన్నామస్మరణతోటే మన జీవితాన్ని గడిపినట్లయితే ఇక మన ప్రాణం ఎప్పుడు పోయినా ఇక మనకు భయం లేదు. చావు ఎప్పుడొచ్చినా కూడా మనకు భయం లేదు. చావు ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి అనవరతము మనము
ఆ సదా ఎల్లకాలం ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే ఇక ప్రాణం ఎప్పుడు పోయినా మనకు భయం లేదని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి అట్లు నువ్వు జీవితంలో స్మరణ చేయకుండా అంతకాలంలో భగవన్నామస్మరణ చేస్తామంటే అది వీలు పడదు, అట్లు జరగడానికి వీలు లేదు. కాబట్టి ఒక కంసాలివాడు వచ్చే పోయే ప్రాణాలతో ఉంటే వానికి బాగా జ్వరం వస్తే అతని యొక్క కుమారులు ఒక వైద్యుడిని డాక్టర్ని తీసుకొచ్చి ఆ కౌసాల్ని పరీక్ష చేయిస్తే అప్పుడు ఆ డాక్టరు థర్మామీటర్ వాని నోట్లో పెట్టి పరీక్షించి చూసేసరికి ఆ జ్వరం 106 ఉందన్నట్టు. 106 ఉంది జ్వరం అని ఆయన చెప్తే వీడు అనుకున్నాడు 106 బంగారం ధర అయింది, అమ్మేయండి అంటున్నాడు అన్నట్టు. అంటే 90 రూపాయలకే నేను కొన్నాను రా, 106 రూపాయలు అయితే 16 రూపాయలు లాభం వస్తుంది ఒక్క తులానికి, అందుకొరకు అమ్మేయండి అని వాడు అంటున్నాడు. ఎందుకంటే జీవితం అంతా వాడు బంగారం కొనడము అమ్మడముతోనే వాడి జీవితం అంతా గడిచింది. కాబట్టి ఆ బంగారు స్మృతి వానికి వస్తుంది. అందువల్ల మనము జీవితం అంతా ఏ విషయాన్నైతే చింతిస్తూ ఉంటామో, ఏ విచారాలైతే మనలో నడుస్తుంటాయో ఆ విధంగానే మన స్వభావం తయారవుతుంది. కాబట్టి మహాత్ములు చెప్తున్నారు కదంటే, స్వభావ్ దో చీజోं से बनती है, एक तो आपका मन में जो विचार जो चलता है और जो आपका समय आप कैसे गुजारते हैं, इन दोनों चीज़ों से आपका स्वभाव बनता है, ऐसा महात्मा लोग कहते हैं. इसके लिए నీ యొక్క సమయం ఏ విధంగా నువ్వు 24 గంటలు ఏ విధంగా నీ సమయాన్ని గడుపుతున్నావు, మరియు నిరంతరం 24 గంటలు నీ మనసులో ఏ భావాలు వస్తున్నాయో, ఏ విచారాలు అయితే నీ మనసులో వస్తున్నాయో, ఈ రెంటి కారణంగా మన స్వభావం తయారవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు సద్భావాలనే మన మనస్సులో స్మరిస్తూ ఉంటే మన యొక్క స్వభావం శుద్ధమవుతుంది. మన జీవితంలో మనం ఎప్పుడు భగవద్భక్తులతోటి సత్సంగంతోటి నామాలను వినుటతోటి భగవత్కథలను శ్రవణం చేస్తూ మన జీవితాన్ని గడిపినట్లయితే మన యొక్క స్వభావం శుద్ధపడుతుంది. అందువల్ల అకస్మాత్తుగా ఒకేసారి చనిపోయేటప్పుడు ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేయాలంటే అది సాధ్యపడేది కాదు. అందుకొరకు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచే మనము పోయిన కాలం పోయింది, కానీ ఇప్పుడు తెలిసినది కాబట్టి ఇప్పటి నుంచి మనం సర్వకాల సర్వావస్థల యందు ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే ఇక మన యొక్క ప్రాణము ఎప్పుడు పోయినా మనకు భయం అనేది లేదు. కాబట్టి మరి అట్లు నిరంతర నామస్మరణ జరగాలంటే అభ్యాసం అవసరం, వైరాగ్యం అవసరం. అందుకొరకే భగవంతుడు రాబోయే శ్లోకంలో అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అందువల్ల నువ్వు అభ్యాస యోగాన్ని అనుష్ఠితవయ్యా. అభ్యాసం యోగం ద్వారా అభ్యాసయోగయుక్తేన చేతసా నా అన్యగామిన, నీ మనస్సును ఇతర విషయములందు పోనీయకుండా నీవు నిరంతరము భగవన్నామస్మరణ చేసేందుకు అభ్యాసం చేసినట్లయితే అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఆ విధంగా చింతించేటువంటి యొక్క, ఆ విధంగా చింతన సాగించేటువంటి యొక్క భక్తుడు తప్పకుండా నన్నే పొందుతాడు. ఆ విధంగా అభ్యాసం చేసినట్లయితే నీకు నిరంతరము ఆ భగవన్నామస్మరణ చేసేటువంటి యొక్క శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని భగవంతుడు చెప్తున్నాడు. అందువల్ల మనము నిరంతరము భగవన్నామాన్ని మరవకుండా ఉండడమే శ్రేయస్కరము అని భగవద్గీత బోధిస్తుంది. మరియు సంపదో నైవ సంపద సంపన్నారాయణ స్మృతి అంటున్నారు. అందుకొరకు సంపదలు మనకెన్ని సంపదలు, ఎన్ని బంగ్లాలు, ఎన్ని కార్లు, ఎంత ధనము, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా అది సంపద కాదంటున్నారు మహాత్ములు. మనము భగవంతుడిని మరవకుండా ఉండగలిగినామంటే అదియే పెద్ద సంపద. అందుకే తుకారాం గారు మహాభక్తుడని ఆ భక్తుడికి
శివాజీ మహారాజు గారు కొన్ని నగలను, కొన్ని ఆభరణాలను, బంగారు నాణాలను పెట్టి సైనికుల ద్వారా పంపిస్తే ఆ తుకారాం మారు అది తీసుకోకుండా వాటిని తిరిగి పంపిద్దామని ఆలోచిస్తూ ఉంటే ఆ భార్య తీసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు తుకారాం మహారాజు తన భార్యతో అంటాడు కదా, అంటే ఎన్నడు తరగని విరగని దొంగల కళ్ళని పాండురంగడు, ఎన్నడు తరగని విరగని దొంగల కళ్ళని పాండురంగడు, మనకు పెన్నిధి అయి ఉండగా అన్యములైన సిరులు నీకేలా ఓ బాల వినగదేలా అంటున్నాడు. ఎన్నడూ తరిగేవాడు కాదు, విరిగేవాడు కాదు, దొంగలకు చిక్కేవాడు కాదు. అటువంటి యొక్క మహాపెన్నిధి అయినటువంటి యొక్క పాండురంగుడు ఆ భగవంతుడే మనకు గొప్ప సంపదగా ఉండంగా ఈ నశించిపోయేటువంటి యొక్క అశాశ్వతమైనటువంటి యొక్క ఈ సంపదలు, ఈ యొక్క బంగారు ఆభరణాలు నీకెందుకమ్మా, ఎందుకు మనకు పెన్నిధిగా అంటే గొప్ప నిధిగా ఆ భగవంతుడే ఉన్నాడు, మనకు ఇటువంటి యొక్క ఈ ప్రాపంచిక సంపదలు మనకెందుకని ఆ భార్యకు బోధిస్తున్నాడు. కాబట్టి సంపదో నైవ సంపద సంపన్న నారాయణ స్మృతి అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మనకెంత ఆపత్కాలం, ఎంత విపత్కాలం వచ్చినా కూడా అది విపత్కాలం కాదట. మరి ఏది విపత్తు అంటే విపదో నైవ విపద విపదో విష్ణు విస్మృతి అన్నారు. ఎంత పెద్ద ఆపద వచ్చినా కూడా అది ఆపద కాదంట. మరి ఏది ఆపదయ్యా అంటే మనం భగవంతుని మరవడమే అన్నిటికన్నా గొప్ప ఆపద అని మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి ఋషులు చెప్తున్నారు. కాబట్టి అటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భగవన్నామాన్ని మనము అనవరతము మరవకుండా స్మరించినట్లయితే ఇక మనకు ఢోకా అనేది లేదు, అపాయం అనేది లేదు. మన ప్రాణము ఎప్పుడు పోయినా కూడా ఇక మనకు భయం లేదని భగవంతుడు ఖచ్చితంగా భగవద్గీత యందు బోధిస్తున్నాడు. కాబట్టి ఇవాళ నుంచే మనము ఈ అభ్యాస యోగాన్ని ప్రారంభించి అభ్యాసం ద్వారా మన మనస్సును ఈ ఇతర విషయాల మీదకి పోకుండా ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనకు అంతకాలము అంటే ఈ దేహాన్ని వదిలే సమయం ఎప్పుడు వచ్చినా ఇక మనకు భయం లేదు అని భగవంతుడు మనందరికీ అర్జున నిమిత్తంగా చేసుకొని బోధిస్తున్నాడు. ఆ తరువాత అటువంటి యొక్క మహాత్ముడు ఆ భగవంతుడు ఎటువంటి వాడంటే కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంసమనుస్మరేజ్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అటువంటి యొక్క భగవంతుణ్ణి కవి అంటే కవులలో పెద్ద కవి, బలములలోకెల్లా పెద్ద బలము, జ్ఞానంలోకెల్లా పెద్ద జ్ఞాని అయినటువంటి యొక్క బల్ కా సీమా జహా తగ్ జాతా హై ఓ ఉత్నా భగవాన్ కా బల్ హై. అంటే అన్నింటికన్నా పెద్ద గొప్ప బలవంతుడు భగవంతుడే, అందరికన్నా పెద్ద జ్ఞాని గొప్ప జ్ఞాని భగవంతుడే. అందరు కవులలోకెల్లా ఈ ప్రపంచాన్నే సృష్టించినటువంటి యొక్క ప్రపంచాన్నే రచించినటువంటి యొక్క ఆ భగవంతుడు పెద్ద కవి. ఈ ప్రపంచాన్ని అనుశాసనంలో పెట్టేటువంటి యొక్క మహాత్ముడు ఆయన. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంసమనుస్మరేద్య. అణువుగా ఆయన ఈ ప్రపంచమంతా ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నాడు. కాబట్టి అటువంటి యొక్క భగవంతుని స్మరించడం కష్టమేమి కాదు, అంతటా ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ నామముతో ఏ పేరుతో ఆయన స్మరించినా ప్రత్యక్షంగా నీ హృదయంలో ప్రకటమవుతాడు. కాబట్టి కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంసమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అన్నిటినీ ధరించి ఉన్నటువంటి యొక్క ఆ పరమాత్మ ప్రకాశ స్వరూపుడై సూర్యుని వలె ప్రకాశిస్తూ ఈ అజ్ఞానాంధకారానికి అతీతుడై ఉన్నాడయ్యా. అటువంటి యొక్క ఆ భగవంతుణ్ణి నీవు
ప్రయాణ కాలములో స్మరించి ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భక్తియుక్తంగా యోగ బలము తోటి నీ యొక్క ప్రాణాలను నీ భ్రూమధ్యమందు కనుబొమల నడుమ నిలిపి ఆ పరమపురుషుడైనటువంటి యొక్క భగవంతుని స్మరిస్తూ శరీరాన్ని వదిలినట్లయితే నువ్వు తప్పకుండా భగవంతున్నే పొందుతావని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తరువాత యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. దేని కోరి అయితే రాగాన్ని వదిలి వైరాగ్యాన్ని పొంది ఏ భగవంతున్నైతే ఏ ఆత్మతత్వాన్నైతే పొందడానికి యోగులు ప్రయత్నిస్తున్నారో, ఏ అక్షరాన్నైతే వేద విధులైనటువంటి వారు స్మరిస్తున్నారో, యదక్షరం వేద విదో వదంతి విశంతి యత్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి ఏ పదాన్ని పొందడానికైతే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతాన్ని పూని ఆచరిస్తున్నారో అటువంటి యొక్క ఆ పరమపదాన్ని పొందడం ఎలాగో అనేటువంటి యొక్క విషయాన్ని గురించి సంగ్రహంగా అంటే క్లుప్తంగా నీకు చెప్తాను అర్జున అని భగవంతుడు చెప్తున్నాడు. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యత మూర్ధాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం యాతి నాత్యత్ర సయాతి పరమాం గతిం. ఎవడైతే ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ తన యొక్క సర్వ ఇంద్రియాలను నియమించిన వాడై తన యొక్క ప్రాణాలను బ్రహ్మరంధ్రానికి ఎగనెట్టి ఆ ఓం అనేటువంటి యొక్క ఏకాక్షరాన్ని స్మరిస్తూ ఉచ్చరిస్తూ నన్ను స్మరణ చేస్తాడో అటువంటి వాడు ఆ విధంగా చేస్తూ ఈ శరీరాన్ని ఎవడైతే వదులుతాడో అటువంటి వాడు తప్పకుండా నన్నే పొందుతాడని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి యోగి ప్రాణము విడుచున్నప్పుడు సర్వత్యాగి అయి ప్రణవమెల్లప్పుడు బాగుగా స్మరించి వేగమే ముక్తుడవు యోగ బలము చేత లాగి ప్రాణములను ప్రోగు చేసి భ్రూమధ్యమాగుతు లోగతిని ద్వారములు గట్టి విరాగి తానై మెలగి బ్రహ్మములో గలియు శుక్ల మార్గంబున గీతార్థసారము వినుము నవనీతము చేకొను విధము యోగి ప్రాణము విడుచున్నప్పుడు సర్వత్యాగి అయి ప్రణవమెల్లప్పుడు. ఆ యోగి అయినటువంటి వాడు ప్రాణాన్ని వదిలేటప్పుడు అన్నిటినీ త్యాగం చేసి ప్రాపంచిక విషయాలందు ఏ వ్యక్తి అందు ఏ వస్తువులందు కూడా తన మనసును నిలవనీయకుండా ఆ ప్రణవనం అనేటువంటి యొక్క ఓంకార శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఆ భగవంతున్నే స్మరిస్తూ యోగి ప్రాణము విడుచున్నప్పుడు సర్వత్యాగి అయి ప్రణవమెల్లప్పుడు బాగుగా స్మరించి వేగమే ముక్తుడవు. బాగా ఆ ప్రణవాన్నే స్మరించి భగవంతున్నే స్మరించి తొందరగా ఆయన ముక్తుడైపోతాడట. బాగుగా స్మరించి వేగమే ముక్తుడవు యోగ బలము చేత లాగి ప్రాణములను. ఆ యోగ బలం ఆయన దగ్గర ఉంది కాబట్టి తన యొక్క ప్రాణాలను లాగి భ్రూమధ్యంలో తన మనసును నిలిపి లాగి ప్రాణములను ప్రోగు చేసి భ్రూమధ్యమాగుతూ లోగతిని ద్వారములు గట్టి తన అంతర్ముఖంగానే తన లోపలనే ఆ యొక్క తన మనసును నిలిపి ఈ ద్వారములన్నింటినీ మూసివేసి, ద్వారములంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటినన్నింటినీ మూసివేసి ద్వారముల గట్టి విరాగి తానై మెలగి బ్రహ్మములో గలి శుక్ల మార్గంబున అంటున్నారు. అందుకొరకు ఆ విధంగా
తనయో ఉన్నటువంటి యొక్క సర్వేంద్రియాలను ఆయన కట్టిపెట్టి ఆ భగవన్నామ స్మరణనే చేస్తూ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ శుక్ల మార్గం ద్వారా ఆయన భగవంతుణ్ణి పొందుతున్నాడు. అటువంటి యొక్క యోగి మళ్ళీ జన్మానికి రాడు అని భగవంతుడు ఆ యోగ మార్గాన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత శ్లోకంలో భక్తి మార్గం వైపు పయనించి మరి ఇటువంటి యొక్క యోగము, ఇటువంటి యొక్క కష్టతరమైనటువంటి యొక్క సాధన మా వల్ల కాదు అనుకుంటే మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. కేవలము నా స్మరణ మీరు మరవకుండా చేసినట్లయితే నేను తొందరగా అంటే అతి సులభంగా మీకు లభిస్తానని ఆ తర్వాత శ్లోకంలో భగవంతుడు మనకు చెప్తున్నాడు. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యజః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేత సతతం అంటే తన యొక్క మనస్సును అన్యాయత్తము కాకుండా సతతం ఎన్ని విశేషణాలు చెప్తున్నారు చూడ భగవంతుడు. నీ మనసు విషయాలపై అన్యాయత్తము కాకుండా ఉండాలి. మరి సతతం కొంచెంసేపు పరమాత్మ ధ్యానము, కొంచెంసేపు విషయ ధ్యానం అట్టు కుదరదు నాయన. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యజః. సర్వకాల సర్వావస్థల యందు నన్ను ఎవరైతే స్మరిస్తున్నారో అటువంటి భక్తులు అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యజః తస్యాహం సులభ పార్థ. అటువంటి యొక్క నిత్యయోగికి, నిత్యయుక్తులైనటువంటి ఆ భక్తుడికి నేను సులభంగా లభిస్తానయ్యా. శ్వాస వీల్తుల కంటే. అందుకే స్వామి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఈ అధ్యాత్మ విద్యకు అనుగుణంగా ఉన్నటువంటి వానికి ఈ అధ్యాత్మ విద్య, ఈ భక్తి సులభ సాధ్యము అని ఆ మహాత్ముడు కూడా చెప్పినాడు. కాబట్టి శ్వాస వీల్తుల కంటే సులభము, పువ్వులను నలుపుల కంటే కూడా సులభము. కానీ ఈ అధ్యాత్మ మార్గానికి ఎవరి స్వభావం అయితే విరుద్ధంగా ఉందో అటువంటి వానికి కొండలు బ్రద్దలు కొట్టేదానికంటే కూడా కఠినమని చెప్పినారు. కాబట్టి నీ స్వభావాన్ని నువ్వు అధ్యాత్మపరంగా మలుచుకున్నట్లయితే నీకు భగవంతుణ్ణి పొందేది అతి సులభమైనటువంటి యొక్క మార్గము. ఆ అనవరతమును ఆ భగవంతున్నే స్మరణ చేసినట్లయితే నీకు సులభ సాధ్యుడైపోతాడు ఆ భగవంతుడని భగవద్గీతలో భగవంతుడు మనకందరికీ అర్జున నిమిత్తంగా చేసుకొని బోధిస్తున్నాడు. కాబట్టి మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. అటువంటి యొక్క భక్తుడు, అటువంటి యొక్క మహనీయుడు వానికి మళ్ళీ పునర్జన్మం అంటూ అనేది లేనే లేదు. అటువంటి వాడు పరమసిద్ధి అయినటువంటి యొక్క నా పరంధామాన్నే పొందుతాడు. దాంట్లో సంశయం అనేది లేనే లేదు అని భగవంతుడు ఖచ్చితంగా అర్జునుడు నిమిత్తంగా చేసుకొని మనమందరికి కూడా బోధిస్తున్నాడు. కాబట్టి నిరంతరము ఆ భగవంతుని నామస్మరణ చేసేది మనం అభ్యాస యోగం ద్వారా అభ్యసించి మన జన్మలను ధన్యమనర్చుకోవాలి. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. బ్రహ్మలోక పర్యంతం పోయినా కూడా, బ్రహ్మలోకంలో ఎంతో కాలం నివసించినా కూడా మళ్ళీ ఈ జన్మానికి రావాల్సి వస్తుంది అర్జున. కేవలం నన్ను పొందిన వానికే మరు జన్మ అంటూ లేదు. నన్ను పొందినవాడు మళ్ళా తిరిగి జన్మానికి రాడు అని భగవంతుడు ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. బ్రహ్మలోకం పోయినా కూడా మళ్ళీ జన్మ తప్పదు. ఆ తర్వాత ఆ బ్రహ్మగారి యొక్క విషయం జీవితకాలం ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాడు. సహస్రయుగ పర్యంతం హర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రవిదో జనాః. బ్రహ్మదేవునికి 1000 యుగముల కాలము పగలు అంటున్నారు, దినము. అదేవిధంగా 1000 యుగముల కాలము రాత్రి అంటున్నారు. ఆ విధంగా కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ విధంగా 4 యుగాలను మహాయుగము లేదా చతుర్యుగం అంటారు. ఆ విధంగా
ఇటువంటి చతుర్యుగాలు 71 చతుర్యుగాలు గడిస్తే ఒక మన్వంతరం అంటారు. ఆ విధంగా 14 మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, అదేవిధంగా మళ్ళీ 14 మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు రాత్రి. ఆ విధంగా బ్రహ్మగారికి దినము 1000 యుగముల కాలము, రాత్రి 1000 యుగముల కాలము. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటున్నారో అటువంటి వారే రాత్రి అంటే ఏమి, పగలు అంటే ఏమి తెలుసుకోగలుగుతున్నారు అర్జున అని చెప్తున్నాడు. ఆ తరువాత అవ్యక్తావ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవునికి పగలు కాగానే ఈ సృష్టి అంతా సృష్టింపబడుతుంది. తర్వాత బ్రహ్మదేవునికి రాత్రి కాగానే ఈ జీవులన్నీ కూడా ప్రళయంలో నశించిపోతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవునికి పగలు రాగానే మళ్ళీ సృష్టింపబడుతున్నాయి అని భగవంతుడు చెప్తున్నారు. భూతగ్రామస్యేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వచ పార్థ ప్రభవత్యహరాగమే. ఈ విధంగా భూతరాశి మొత్తము పుట్టి బ్రహ్మకు పుట్టి చచ్చి బ్రహ్మకు రాత్రి కాగానే ఆ మొత్తము ప్రకృతిలో మూల ప్రకృతిలో ఇవన్నీ లీనమైపోతున్నాయి. మళ్ళీ బ్రహ్మదేవునికి పగలు కాగానే మళ్ళీ ఈ జీవరాశి అంతా సృష్టింపబడుతుంది అని అర్జునునికి బోధిస్తున్నాడు. ఆ తర్వాత ఈ వ్యక్త స్వరూపము అవ్యక్త స్వరూపము ఈ రెండింటికంటే పరమైనటువంటి అతీతమైనటువంటి యొక్క పరబ్రహ్మ స్వరూపం ఉంది. అది ఈ భూతరాశి అంతటను వ్యాపించి ఉండి కూడా ఈ శరీరాలు నశించినా కూడా అది నశించకుండా ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ రెండింటికి పరమైనటువంటి యొక్క ఒక పరబ్రహ్మ స్వరూపం ఉంది. అది వ్యక్త అవ్యక్తాలకు అతీతంగా ఉండి ఈ భూతరాశి యందు ఈ ప్రాణులందరిలోనూ వ్యాపించి ఉండి కూడా ఈ ప్రాణుల శరీరాలు నశించినప్పటికీ కూడా తాను నశించకుండా ఆ పరబ్రహ్మం ఉంటుంది. ఎన్ని శరీరాలు నశించినా కూడా ఆ పరబ్రహ్మము ఏక స్థితి యందు ఎల్లప్పటికీ ఒకే స్వరూపంలో ఉంటుంది. కాబట్టి ఆకాశాదిక భూతానీకాత్మకమగుతు ఎరుక ఈ జగమయ్యన్ రాకడ పోకడ దీనికి ప్రాకటముగదేనియందో బట్ట బయలదిరా కాదని అంటే వట్టి పల్కిదిరా లోకత్రయము తన లోపాల దిరుగాగా జోకా తోడుతదాని జోలెరుగనిది ఏదో బట్ట బయలదిరా కాదని అంటే వట్టి పల్కిదిరా. ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ 5 పంచమహాభూతాలతో కూడుకొని సృష్టింపబడింది. మరి ఆకాశాదిక భూతానికాత్మకమగుతు ఎరుక ఈ జగమయ్యన్ ఈ జగంగా తయారైంది నాయన. మరి ఈ జగానికి రాకడా పోకడా మరి దేని యందు జరుగుతుంది, దేని మూలంగా జరుగుతుంది, దేనిలో జరుగుతుంది? అది ఏ పరబ్రహ్మము. దాన్నే బట్టబయలని అతని సిద్ధాంతంలో చెప్పబడింది. దానికి ఏ పేరు లేదు. బట్టబయలను దీనికి మొట్టమొదలు పేరు లేదు నిజము ఎరుకే ఏ తెంచి పేరు పెట్టాను అంటే ఆ బట్టబయలు అనేటువంటి యొక్క పేరు దీనికి మొదలు లేదు నాయన. ఈ ఎరుక అనేటువంటిది పుట్టే దానికి ఒక పేరు పెట్టింది. ఆ విధంగా దానికి నామరూపాలే లేవు కాబట్టి పేరు అనేది మనం పెట్టుకున్నదే. అందువల్ల ఆ నామరూపరహితమైనటువంటి యొక్క పరబ్రహ్మము లోకాత్రయము తన లోపల తిరుగాగా ఈ 3 లోకాలు కూడా తన లోపల తిరుగుతూ ఉన్నా కూడా ఆ ప్రపంచము జోలే లేకుండా పరబ్రహ్మము సాక్షి స్వరూపమై ఉంటుంది అని చెప్తున్నారు.
అదేవిధంగా ఇంకొక ఉదాహరణ నిరూపించి కూడా ఈ అధ్యాత్మ విద్య డైరెక్ట్గా అంటే ఖచ్చితంగా చెప్తే పట్టుబడేది కాదు. కొన్ని ఉపమానాలతో చెప్పినప్పుడే ఆ ఉపమానాన్ని గుర్తించి తర్వాత మనం ఆ సత్యభావాన్ని మనం గ్రహించడానికి వీలవుతుంది. అందువలనే తండోపతండంబులుగా దండి జసాధికములన్ని తన లోపలను దండత నుండిన పోయిన నిండు సముద్రమెరుగా కుండునెప్పటికీ పరిపూర్ణమట్టుండు నెప్పటికీ. తండోపతండములుగా ఎన్నో జీవరాశులు, ఎన్నో మొసళ్ళు, ఎన్నో చేపలు, ఎన్నో పాములు, కప్పలు, సముద్రంలో ఉండేటువంటి ఒక జీవరాశిని లెక్క పెట్టడానికే వీలు కాదు మనకు. ఆ విధంగా ఎన్ని జీవరాశులు పుట్టినా కూడా అత్యధికంగా పుట్టిన సముద్రంలో ఎలాంటి మార్పు రావడం లేదు. అవన్నీ నశించినా కూడా సముద్రంలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఆ విధంగా అవన్నీ పుట్టడానికి సముద్రమే కారణమైనప్పటికీ ఆ సముద్రంలోనే అన్ని జీవరాశులు పుట్టి నశించినప్పటికీ సముద్రానికి ఆ జీవరాశితో ఎలాంటి సంబంధము ఏ విధంగా లేదో ఆ విధంగా ఈ బ్రహ్మాండములో ఎన్నెన్ని జీవులు పుట్టినా నశించినా కూడా దేనికి సంబంధం లేకుండా వాటన్నిటిని చూస్తూ వాటి యొక్క పుట్టుకకు చావుకు తానే కారణమై ఉంటూ కూడా ఏ కర్మను చేయని వాడై భగవంతుడు అన్ని భూతములకు సాక్షి స్వరూపం వెలుగుతున్నాడని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాంగతిం. అటువంటి యొక్క పరబ్రహ్మ అవ్యక్తమైనటువంటి వాడు, అతన్నే అక్షర పరబ్రహ్మం అని కూడా చెప్తున్నారు. అటువంటి యొక్క పరంధామాన్ని ఎవరైతే పొందుతారో యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి చేరిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అంటూ లేదో అటువంటి యొక్క ధామమే, అటువంటి యొక్క పరంధామమే నా యొక్క పరంధామం అని భగవంతుడు చెప్తున్నాడు. యం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ స్థితినైతే నువ్వు పొందిన తర్వాత మళ్ళీ రావడం అంటూ లేదో అదియే నా పరంధామం అని భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి యొక్క పరంధామాన్ని పొందడానికి మరి కేవలం భక్తే సాధనము అంటూ వచ్చే శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే పురుషస్థ పరపార్థ భక్త్యాలభ్యస్వనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఏ పరమాత్ముని యందైతే ఈ సర్వభూతరాశి సర్వ వస్తుజాలము ఈ లోకాలోకాలని ఉన్నాయో ఈ లోకాలోకాలన్నింటికి స్థితి కల్పించేటువంటి యొక్క ఏ పరమాత్మ అయితే ఉందో యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అన్నిటినీ ధరించి అన్ని తన లోపల ఉంచుకుంటూ వాటన్నిటికీ సాక్షి స్వరూపంగా ఏ పరమాత్మ తత్వం అయితే ఉందో ఆ పరమాత్మ తత్వాన్ని అటువంటి యొక్క పరమ పురుషుణ్ణి కేవలం భక్తి ద్వారానే అనన్య భక్తి ద్వారానే పొందడానికి వీలవుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి అనన్య భక్తిని మనము అనన్య అంటే ఇతర వ్యభిచరించని భక్తి అవ్యభిచారేణ అని వస్తుంది. ఇంకొక దాని అంటే వేరే వస్తువును కూడా చింతిస్తూ మళ్ళీ పరమాత్మను కూడా చింతిస్తూ ఈ రెండు ఓడల మీద కాలు నడవదన్నట్టు. అందుకే మీరాబాయి గారు మేరేతో గిరిధర్ గోపాల్ దూసురో న కోయి. ఒక పరమాత్ముడే నావాడు దూసురో న కోయి. మనం కూడా పరమాత్మ నావాడని అంటున్నాము కానీ ఆ దూసురో న కోయి అనేటువంటి యొక్క విషయాన్ని మరిచిపెడుతున్నాము. పరమాత్మ నావాడే, భార్య నాదే, నా కొడుకులు నా వాళ్ళే, నా ఈ ధనమంతా ఈ బంగ్లా అంతా నాది అంటే అటు పరమాత్మను నాది అంటున్నాము, ఇటు ప్రపంచాన్ని నాది అంటున్నాము. కానీ ఆ విధంగా భక్తి పరిపూర్ణమైన భక్తి కుదరదు నాయన. అందుకే మీరాబాయి గారు మేరాతో గిరిధర్ గోపాల్ దూసరో న కోయి, దూసరా కోయి భీ నహీ హే, దూసరో న కోయి అనేటువంటి ఒక విషయాన్ని మీద మనము దృష్టి పెట్టాల్సి ఉంది. కేవలం పరమాత్మే నావాడు, వేరే ఎవ్వరు కూడా నావారు కాదు.
ఏ ధనధాన్యాలు, ఏ బంగ్లాలు, ఏ కార్లు కూడా నావి కావు అనేటువంటి భావన మన మనసులో దృఢీకరించుకొని ఆ భగవద్భక్తి మనం చేసినట్లయితే కేవలం భగవంతున్నే పొందగలుగుతాము. కాబట్టి అటువంటి యొక్క భక్తినే మనం జీవితంలో సాధించాలి. ఆ భక్తిని సాధించడానికి మానవ జన్మే ఉత్తమమైనది. కాబట్టి అటు దేవేంద్రాది దేవతలకు కూడా భగవంతుణ్ణి పొందడానికి వీలు లేదు. కాబట్టి ఇటు వాళ్ళు కేవలము వారు సంపాదించినటువంటి యొక్క పుణ్యాన్ని అనుభవించడమే అక్కడ, అంతేగాని కొత్త కర్మ చేసి భగవంతుని పొందడం కానీ కొత్త కర్మ చేయడానికి అక్కడ వీల్లేదు. ఇటు జీవరాశి నక్క, కోతి, పులి, గాడిద, బర్రె, ఆవు అంత శ్రేష్టమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ఆవు అయినా కూడా దానికి కూడా ఈ భగవంతుణ్ణి డైరెక్ట్గా పొందేటువంటి యొక్క అధికారం లేదు. దానికి జ్ఞానం కలిగేటువంటి యొక్క అవకాశం లేదు. ఎందుకు? అవి కేవలం భోగజీవులు. ఇదివరకు గత జన్మల్లో చేసినటువంటి యొక్క కర్మను అనుభవించేదే అక్కడ ఉంది. కానీ కొత్త కర్మ చేసి మళ్ళీ భగవంతుని యొక్క భక్తి చేసి భగవంతుడు పొందేటువంటి యొక్క అవకాశము అటు దేవతలకు కూడా ఇటు నీచమైనటువంటి యొక్క జీవరాశికి కూడా లేదు. కాబట్టి కేవలం మధ్యలో ఉన్నటువంటి యొక్క మానవునికే ఆ యొక్క భగవంతుని పొందేటువంటి యొక్క ధర్మక్షేత్ర కురుక్షేత్రము ఈ యొక్క మానవ దేహమే. కాబట్టి ఇక్కడ నువ్వు కొత్త కర్మ చేయవచ్చు. నీవు ఇంతవరకు చేసినటువంటి యొక్క కర్మ ఫలాన్ని అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మ చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఈ మానవ జన్మలోనే నువ్వు భగవంతుని పొందాలి. అందువల్లనే ఈ మానవ జన్మ ఎట్లాంటిదంటే ఒక పెద్ద కోట ఉంటే అందులోకి ఒక గుడ్డివాడు ప్రవేశించిందట. ప్రవేశించేసరికి మరి వాడు బయటికి ఎట్లా రావాలి? మరి ఏమి ఉపాయం అని వాడు చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రాకారంగా కట్టినటువంటి యొక్క ఆ గోడను పట్టుకుంటూ, ఇప్పుడు ఈ బంగ్లాలో ఉన్నట్టుగా మొత్తం కాంపౌండ్ వాల్ ఏ విధంగా ఉందో ఆ గోడను పట్టుకుంటూ పోతూ ఉన్నాడు అన్నట్టు. కళ్ళు లేనేలేవు, గుడ్డివాడేనా. రెండు చేతులతోటి ఆ పురుకుతూ ఆ గోడను పట్టుకుంటూ మొత్తం తిరిగి వచ్చినాడు. ఆ గేటు కాడికి వచ్చేసరికి దర్వాజా ఉంటే ఇక అక్కడ చెయ్యి గోడ ఉండదు కదా. గోడ ఉండకపోతే చెయ్యి అక్కడ లోపలికి పోతే అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాడు వాడు. కానీ ఆ దర్వాజా కాడికి, ఆ ద్వారం కాడికి వచ్చేసరికి వానికి నెత్తికి బాగా గులగులబెట్టి వాడు రెండు చేతులతోటి నెత్తిని గోక్కుంటూ 4 అడుగులు నలిచేసరికి ఆ ద్వారం వెళ్ళిపోయింది. మళ్ళీ వానికి ద్వారం దొరకాలంటే మళ్ళీ చుట్టూ ప్రాకారంగా ఉన్నటువంటి యొక్క ఆ గోడను తిరిగి రావాలి కదా. అదేవిధంగా మానవ జన్మ అనేది పరమాత్మను పొందడానికి ద్వారంగా మనకు భగవంతుడు ప్రసాదించినాడు. కాబట్టి ఈ మానవ జన్మాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆయతే హరిభజనుకో ఓటన్ లగే కపాస్ అనకుండా మనం వచ్చిందే ఆ భగవంతుని భజన చేస్తానికి ఈ మానవ జన్మ ఎత్తినాము. ఆ వచ్చిన పనిని మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి యొక్క కపాసునంతా నువ్వు ఎంతగా ప్రోగు చేసినా గుట్టలుగా సంపాదించి పెట్టినా కూడా ఒక్క నిప్పురవ్వ, ఒక్క అగ్గిపుల్లతో అదంతా భస్మీభూతమైపోతుంది. కాబట్టి మన కందల ముందటనే అవన్నీ జరుగుతూ ఉండా కూడా మనకు వైరాగ్యం కలగడం లేదు. అందుకే కోరి గురు భజించవేమిరా ఓరోరి మూఢా, కోరి గురు భజించవేమిరా. మున్ను ఈ భూమేలిన వారున్నారా, నీవేలా తెలియకున్నావు. ఈ భూమిని ఏలినటువంటి యొక్క మాంధాత హరిశ్చంద్ర, నల, శ్రీరామ, శ్రీకృష్ణ, పాండవులంతా కూడా ఉన్నారా నాయన? ఇప్పుడు లేరు. మరి నీకెందుకు తెలివి రావడం లేదు? ఎందుకు అక్కల్ని తుమారి అక్కల్ కుల్తీ క్యూ నయ్యే? ఎందుకు బుద్ధి రావడం లేదు? మున్ను ఈ భూమిలైన వారున్నారా, నీవేలా తెలియకున్నావు. పిన్నాలు పెద్దాలు మన కన్నుల ముందర జరుగుతున్నారు. కోరి గురు భజించవేమిరా ఓరోరి మూఢా. మృత్యువుకు వయసు అనేది ఏమి నిమిత్తం లేదు. పిన్నాలు పెద్దాలు 10 సంవత్సరాల వాడు కూడా చనిపోతున్నాడు, 5 సంవత్సరాల వాడు కూడా చనిపోతున్నాడు, 20 సంవత్సరాల వాడు కూడా చనిపోతున్నాడు.
40 సంవత్సరాలు చనిపోతున్నాడు, 70 ఏళ్ళ వాడు కూడా చనిపోతున్నాడు. చిన్నలు చస్తున్నారు, పెద్దలు చస్తున్నారు, అయినా నీకు బుద్ధి ఎందుకు లేదురా నాయన, నేను మాత్రం శాశ్వతంగా ఉండిపోతాను ఈ లోకంలో అని ఈ కపాసులు ఎందుకు జమ చేస్తున్నావురా? నీ వెంపట వచ్చేటువంటి యొక్క ధనాన్ని, పరమార్థ ధనాన్ని నువ్వు సంపాదించు నాయన అని శాస్త్రాలు, వేదాలు బోధిస్తున్నాయి కాబట్టి, ఘోషిస్తున్నాయి కాబట్టి, అటువంటి వేద ఘోషను, ఆ మహాత్ముల వాక్యాలను మనం ఆలకించి ఆ పరమార్థ ధనాన్ని, మనతో వచ్చేటువంటి యొక్క ధనాన్ని సంపాదించేందుకు ప్రయత్నించాలి. పిన్నాలు పెద్దాలు మన కన్నుల ముందర జరుగుతున్నారు, కోరి గురు భజించవేమిరా ఓరోరి మూఢ. ఆ విధంగా ఎవరు కూడా ఇక్కడ కడకు భగవంతుడు అవతారం ఎత్తి కూడా ఈ మృత్యులోక కానూను ప్రకారమే తన యొక్క శరీరాన్ని చాలించినాడు కాబట్టి ఇక్కడ सब मरने ही मारने वाले रहते हैं, यहाँ कोई हमेशा रहने वाला कोई नहीं है. इस लोक का रीति रिवाज ही ऐसा है कि इस लोक का नाम ही మృత్యులోక है. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చనిపోతూనే ఉంటారు. ఇక్కడ ఎల్లకాలం ఉండేవాడు ఎవడు లేడు కాబట్టి మనము ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని మన మనస్సులో దృఢపరుచుకొని ఆ భగవంతుని స్మరణ సాగిస్తూ మన జన్మను ధన్యం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని భగవంతుడు మన అందరికీ ఆ అర్జును నిమిత్తంగా చేసుకొని బోధిస్తున్నాడు. కాబట్టి అటువంటి యొక్క రత్నతుల్యమైనటువంటి యొక్క ఈ మానవ జన్మను బొగ్గులకు అమ్ముకోకుండా ఆ రత్నతుల్యమైనటువంటి యొక్క మానవ శరీరాన్ని ఈ కేవలం విషయభోగాల బందు ఖర్చు చేయకుండా ఆ భగవన్నామ స్మరణతో మన జీవితాన్ని గడిపి మనము ఆ భగవంతుని పొందడానికి ప్రయత్నిద్దాం. ఆ తరువాత ఏ కాలములో ఏ మార్గంగా ప్రయాణించి యోగి తిరిగి రాని పదవిని ఆ పరబ్రహ్మాన్ని పొందుతున్నాడో, ఏ మార్గంగా పయనించి మరలి ఈ జన్మానికి వస్తున్నాడో అటువంటి యొక్క మార్గాలను భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తించైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. హే అర్జున, ఏ మార్గము గుండా అయితే పయనించి యోగి మళ్ళీ జన్మానికి రాడో, ఆ భగవత్ స్వరూపమైనటువంటి యొక్క పరంధామాన్నే పొందుతున్నాడో అటువంటి యొక్క మార్గాన్ని, మళ్ళీ ఏ మార్గం గుండా అయితే పయనించి మళ్ళీ జన్మానికి వస్తున్నాడో ఆ రెండు మార్గాలను నీకు ఇప్పుడు చెప్తున్నాను, విను అర్జున అంటున్నాడు. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. అగ్ని, జ్యోతి, అహ అంటే దినము, శుక్లపక్షం అంటే అమావాస్య తెల్లవారి నుంచి ఏ పక్షం అయితే ఉంటుందో ఆ దినదిన ప్రవర్తమానంలో చంద్రుడు పెరిగిపోతుంటాడు కాబట్టి దాన్ని శుక్లపక్షం అంటారు. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం. 6 మాసములతో కూడుకున్నటువంటి యొక్క ఉత్తరాయణ కాలము సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి సంక్రాంతి నుండి దినము పెరుగుతూ 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 మరి జూలై 15 దాకా పెరుగుతూ పోతుంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ దక్షిణాయనం ప్రారంభమై మళ్ళీ తరుగుతూ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానానికి ప్రతీకంగా భగవంతుడు చెప్పినాడు. ఆ జ్ఞాన స్వరూపంలో, జ్ఞాన మార్గంలో ఎవరైతే ఈ ప్రాణాన్ని వదులుతారో అటువంటి వాడు మళ్ళీ తిరిగి జన్మానికి రాడు. ఇప్పుడు దినం అగ్ని జ్ఞానస్వరూపము, జ్యోతి జ్ఞానస్వరూపము, దినము అంటే పగలు జ్ఞానస్వరూపము, శుక్లపక్షము అంటే ప్రతిరోజు చంద్రుడు పెరుగుతూ పెరుగుతూ పోతుంటూ ఉన్నాడు కాబట్టి అది కూడా జ్ఞానస్వరూపము. ఉత్తరాయణములో ప్రతిరోజు దినము పెరుగుతూ పోతుంది కాబట్టి అది కూడా జ్ఞానస్వరూపం అని మనం తెలుసుకోవాలి. అందువల్ల దీంట్లో సూక్ష్మార్థం ఏంటంటే ఎవడైతే జ్ఞానములో తన మనస్సును నిలిపి జ్ఞానస్వరూపంగా తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క శరీరాన్ని వదులుతాడో వాడు మళ్ళీ తిరిగి తల్లి గర్భంలో పుట్టి పడి ఈ యొక్క జన్మానికి రాడు. అటువంటి వాడు ఆ భగవంతున్నే పొందుతాడని చెప్తున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేటువంటి యోగి గురించి తర్వాత శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే
ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమ సంజ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. దీంట్లో అన్నీ ఆ ముందు చెప్పిన శ్లోకానికి వ్యతిరేకంగా. అక్కడ అగ్ని చెప్తే ఇక్కడ పొగ చెప్పిండు. ధూమో రాత్రి, అక్కడ పగలు చెప్తే ఇక్కడ రాత్రి చెప్పిండు. ధూమో రాత్రిస్తథా కృష్ణః, కృష్ణపక్షం, అంటే పౌర్ణమి తెల్లవారి నుంచి చంద్రుడు క్షీణిస్తూ వచ్చి అమావాస్య నాడు సూర్యేందు సమాగమ అమావాస్య అన్నారు. అంటే సూర్యునిలో విలీనమైపోయి మళ్ళీ తెల్లవారి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పెరుగుతూ ఉంటాడు అన్నట్టు. అందువల్ల కృష్ణపక్షంలో రోజు చంద్రుడు క్షీణిస్తున్నాడు కాబట్టి అది అజ్ఞానానికి ప్రతీకంగా. పొగ రాత్రి, కృష్ణపక్షము దక్షిణాయ. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం. దక్షిణాయనములో దినదినము పగలు తక్కువ అయిపోతుంటుంది కాబట్టి అది కూడా అంధకారానికి, చీకటికి, అజ్ఞానానికి ప్రతీకం అన్నట్టు. ఆ విధంగా పయనించినటువంటి యొక్క యోగి చంద్రలోకాన్ని పొంది అక్కడ ఉండి మళ్ళీ తిరిగి జన్మానికి వస్తాడు అర్జున అని చెప్పి, ఈ రెండు మార్గములు కూడా శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఈ రెండు మార్గాలను తెలుసుకున్నటువంటి యొక్క వ్యక్తి మళ్ళీ మోహానికి గురిగాడు అని చెప్తూ, శుక్లకృష్ణే గతీయేతే జగత శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ శుక్లకృష్ణ మార్గములు రెండు కూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంటున్నాయి అర్జున. ఎవడైతే ఈ శుక్లపక్షంగా, ఈ యొక్క శుక్ల మార్గంగా పయనిస్తాడో వాడు మళ్ళీ జన్మానికి రాడు. కృష్ణ మార్గంలో ఎవడైతే పయనిస్తాడో వాడు మళ్ళీ జన్మానికి వస్తాడని చెప్తూ, ఈ విధంగా ఉన్నటువంటి యొక్క ఈ రెండు మార్గాలను ఎవడైతే, ఏ యోగి అయితే, ఏ జ్ఞాని అయితే తెలుసుకుంటాడో వాడు మోహానికి గురికాడు అంటూ, నైతే శృతి పార్థజానన్ యోగి ముఖ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అందువల్ల ఈ రెండు మార్గాలను తెలుసుకున్నటువంటి యొక్క యోగి, జ్ఞాని మళ్ళీ మోహానికి గురికాడు కాబట్టి నీవు అన్ని సర్వకాల సర్వావస్థల యందు భక్తునివిగా, యోగివిగా అని అర్జునుడిని ఆదేశిస్తున్నాడు. అర్జునుడి నిమిత్తంగా మనకందరికి కూడా భగవంతుని ఆదేశం అని మనం గుర్తుంచుకోవాలి. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఎప్పటికీ యోగయుక్తంగా యోగివై నీవు ఉండు అర్జున అని చెప్తూ వచ్చే శ్లోకంలో, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ. వేదాలతోటి, తపస్సులతోటి, యజ్ఞాలతోటి, దానములతోటి ఏ ఫలమైనైతే పొందుతున్నామో ఆ ఫలితాలన్నీ కూడా అశాశ్వతమైనవి అని, ఆ ఫలితాలను ఆశించకుండా కేవలం భగవంతున్నే స్మరిస్తూ ఆ భగవంతున్నే జ్ఞాని అయినటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు పొందుతున్నాడని అర్జునునికి బోధించి ఈ యొక్క 8వ అధ్యాయాన్ని, అక్షర పరబ్రహ్మయోగాన్ని భగవంతుడు ముగిస్తున్నాడు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ 8మోऽధ్యాయః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి.